ఇంకా ఎమ్మి టైం అంటే ఎట్లుంటది, కుమ్ముడే ఉంటది. దట్టు మంచి లంచ్ టైము, వేడి అన్నము, ఒక పచ్చడి, బీరకాయ మసాలా స్టఫ్, ఇంకేం కావాలి జీవితానికి. సో మేము ఫుడ్ కుమ్మేసే ముందు మీరు ఒకసారి స్టఫ్డ్ బీరకాయ అండ్ అలాగే నల్లేరు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో రీక్యాప్ చూసేయండి. స్టఫ్డ్ బీరకాయ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర, పచ్చి కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, ధనియాల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న బీరకాయల్లో తయారు చేసి ఉంచుకున్న స్టఫింగ్ ని పెట్టుకోవాలి. వేరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి కొద్దిగా మిగిలిన మిశ్రమాన్ని సన్నటి సెగ మీద వేయించుకుని పైనుండి కొద్దిగా నీళ్లు వేసి ఉప్పు, కారం, పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా అందులో వేసి ఒక 10 నిమిషాలు సన్నటి సెగ మీద ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ బీరకాయ రెడీ. నల్లేరు పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక పాన్ లో కొద్దిగా నూనె, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి నల్లేరుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి నల్లేరుని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా పచ్చడి మాదిరిగా పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం పైన వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు పచ్చడి రెడీ. లైఫ్ లో ఎంత బాధలు వచ్చినా సరేరా, ఫుడ్ తింటున్నాం అనగానే ఒక చిరునవ్వు వచ్చేస్తుందిరా నాకు. కాంతం ఈ రోజు ఎందుకో నీ కర్రీ ఇట్ అనిపిస్తుందిరా నాకు. తక్కువ నూనె, మంచి మసాలా, సూపర్ అసలు. మీకు ఎలా అనిపించిందండి వంటాస్టిక్ కి రావడం, పార్టిసిపేట్ చేయడం? చాలా బాగా అనిపించింది. నేను బాగా నచ్చానా, కాంతం బాగా నచ్చాడా? ఇద్దరు నచ్చారు. అంటే కాంతమే ఎక్కువ నచ్చాడు. నేను నచ్చితే డైరెక్ట్ గా మీరే నచ్చారని వచ్చేది. దొంగ. మేడం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, సరదాగా చెప్తారా? అడగండి. అమ్మకి నచ్చని లా ఏముంటది? లా. అమ్మకి ఒక లా అంటే అసలు నచ్చది, ఎప్పుడు మాక్సిమం నచ్చది చాలా మంది అమ్మలకు. ఏంటలా? ఇది ప్రతి ఇంట్లో ఉంటది ఖచ్చితంగా. అలా నచ్చదు. ఏం లా ఇది చెప్పాలంటే పెద్ద లాయర్ కావాల్సిన అవసరం లేదు మేడం. మరి ఏంటది? జస్ట్ సీరియల్ చూసినా సరిపోతుంది. అవునా? ఏంటి? ఇంకా ఇంత మంచి హింట్ ఇచ్చినా కదా. చెప్పురా, నాకు మైండ్ పని చేయదు. చెప్పు 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 చెప్పు. మీరైనా ట్రై చేయండి. క్వశ్చన్స్ చేయడం నచ్చదు మమ్మీకి, రిటర్న్ క్వశ్చన్స్ చేయడం. సరేలే మేడం, మీరు ఎట్లా చెప్పలేదు నాకు అర్థమైంది. అమ్మకి నచ్చని లా డాటర్ ఇన్ లా అంటే కోడలు. పర్ఫెక్ట్ రా. ఏ లేదు, మా అత్తయ్యకి మేమంటే చాలా ఇష్టం అండి. అందుకే అందరూ అని చెప్పలే, కొందరికి అని అట్లా మధ్యలో యాడ్ చేసిన. మ్యాక్స్ 90% అని చెప్పిన. అమేజింగ్. తింటుంటే బీరకాయలో మసాలా అండ్ దీంట్లో కొద్ది వాటర్ ఉంటది కదా, ఆ వాటర్ నోట్లోకి దిగుతుంటే ఫ్రీడమ్ ఆయిల్ తింటుంటే ఎంత లైట్ గా ఉందంటే అసలు హెవీ ఫీలింగే రావట్లేదు. అండ్ దీపిక గారు, నల్లేరు పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంది. నేను చాలా భయపడ్డాను టేస్ట్ చేయడానికి, అమ్మో ఎట్లుంటుందో అని చెప్పేసి. కానీ ఫ్రెండ్స్ మంచిగా ట్రై చేయొచ్చు. ఇది ఒక మంచి ఆయుర్వేదం మెడిసిన్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇది కొండల్లో వాటిలో ఎక్కువ దొరుకుతుంది అంటే, ఈ ఆకు చాలా అరుదుగా దొరుకుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్ గా మీరు ఏదైనా మసాలా ట్రై చేయాలి వెజ్ లో అంటే మాత్రం స్టఫ్డ్ బీరకాయ ట్రై చేయండి. అద్రిపోయింది. తొందరగా బాయ్ చెప్పి తినేయాలి నేను, అది నా పరిస్థితి. కీప్ వాచింగ్ వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సన్ జెమినీ.